రేవంత్ రెడ్డిని నమ్మిన పాపానికి రాష్ట్ర ప్రజలతో పాటు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు కూడా మోసపోయి రోడ్డున పడ్డారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి తీరుతామన్న రేవంత్ ప్రగల్భాలు నమ్మి పాపం ఆశావాహులు శక్తికి మించి ఖర్చు చేశారు. ఎలక్షన్లు వస్తే ప్రజాప్రతినిధులం కావచ్చని ఆశపడ్డారు. అయితే రిజర్వేషన్లు పెంచేంత సీన్ రేవంత్ రెడ్డికి లేదని తేలడంతో లబోదీబోం అంటున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీసీలకు కేవలం 28% రిజర్వేషన్లే దక్కడంతో తమ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అయిందని తలపట్టుకుంటున్నారు. రేవంత్ రెడ్డికి ఫేకుడెక్కువ పని తక్కువ. ఇది తెలిసి కూడా రేవంత్ రెడ్డిని గద్దెనెక్కించినందుకు రాష్ట్ర ప్రజలంతా లబోదిబోమనే పరిస్థితి. బిల్డప్ బాబాయ్ లాగా రేవంత్ ప్రతి అంశంలోనూ నోటికొచ్చిన హామీలిచ్చాడు. అందులో ఏ ఒక్కటి అమలు చేసే దమ్ములేక అడ్డగోలు పంచాయతీలతో జనాలను ఏమార్చేందుకు తంటాలు పడుతున్నాడు. అలాంటి వాటిలో ఒక్కటి బీసీలకు 42% రిజర్వేషన్లు. తన పరిధిలేని రిజర్వేషన్ల పెంపుపై రేవంత్ ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. తీరా రిజల్ట్ ఏంటంటే అన్ని విషయాల్లాగే ఇక్కడ కూడా చేతగాక చేతులెత్తేశాడు గుంపు మేస్త్రి. రేవంత్ రెడ్డికి ఎలాగూ మాట మార్చటం ఏమార్చటం అలవాటే కాబట్టి వేరే పంచాయతీలను ముంగటేసి కాలం వెళ్లబుచ్చుతున్నాడు. కానీ రేవంత్ మాట నమ్మి మున్సిపాలిటీల్లో పదవుల కోసం కష్టపడ్డ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు మాత్రం జేబులు గుల్ల చేసుకున్నారు. రిజర్వేషన్లు పెరిగి మీకు వార్డు కౌన్సిలర్ పదవులు, మున్సిపల్ చైర్మన్ అవకాశం వస్తుందన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మాటలు నమ్మి ఉన్నదంతా ఖర్చు చేశామని వాపోతున్నారు. ఇప్పుడు రిజర్వేషన్లు పెరగకపోవడంతో పదవులు వచ్చే అవకాశం లేదని తేలడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పుడు తామంతా అప్పుల పాలై రోడ్డున పడ్డామని వాపోతున్నారు. %42 పక్కా రిజర్వేషన్లు ఇస్తామని బీసీలకు నమ్మించారు రేవంత్ రెడ్డి. కాదని తెలిసినా ఢిల్లీలో ధర్నా పేరుతో నాటకమాడారు. ఆ తర్వాత జీవో నెంబర్ 9తో గెజిట్ విడుదల చేసి మరో మోసానికి తెరలేపారు. తీరా జీవో నెంబర్ 9ని హైకోర్టు కొట్టివేసింది. ఆ బిల్లును ఇప్పటి వరకు గవర్నర్ కూడా ఆమోదించలేదు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా బీసీలకు 25% మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చి నయవంచన చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో అయితే 28% కూడా బీసీలకు దక్కని దుస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% ప్రజాప్రతినిధులుగా రూపుదిద్దుకునేందుకు ముందుకొస్తా ఉందని చెప్పి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్లో తెలియజేయడం జరిగింది. అది ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. బడుగు బలహీన వర్గాల పక్షం మేము ఇందిరమ్మ రాజ్యం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 2 సంవత్సరాలు పైగా పరిపాలించినటువంటి వారిలో బీసీలకు ఎలాంటి న్యాయం చేయలేదని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపాలిటీ ఎన్నికల పేరుతో కాంగ్రెస్ సర్కార్ మళ్ళొక్కసారి పచ్చి మోసం చేసింది. బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక మేరకు బీసీలకు రిజర్వేషన్లు 42%కి పెరుగుతాయని నమ్మించింది. తీరా మున్సిపాలిటీ ఎన్నికల్లో 28% కూడా బీసీలకు కేటాయించలేదు. సూర్యాపేట జిల్లాలో మొత్తం 141 వార్డుల్లో బీసీలకు కేవలం 33 స్థానాల్ని మాత్రమే అలాట్ చేసింది. అటు నల్గొండ జిల్లాలో 350 వార్డులకు గాను బీసీలకు 86 వార్డులను మాత్రమే కేటాయించింది. అంటే కేవలం 28% రిజర్వేషన్లు మాత్రమే బీసీలకు కేటాయించి చేతులు దులుపుకుంది. రేవంత్ సర్కార్ దగాపై బీసీ నేతలు, సీబీ సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు. రొటేషన్ పద్ధతి అంటూ బీసీ గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే నయమని గుర్తు చేసుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్ బీసీలకు 35% రిజర్వేషన్లు అమలు చేసిందని చెబుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన 35% కూడా అమలు చేయటం చేతకాని అసమర్థుడు రేవంత్ అని మండిపడుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీని నమ్మించినందుకు బీసీ నాయకుల పరిస్థితి రెండిటికీ చెడ్డ రేవడిలా మారింది. కేసీఆర్ సర్కారే ఉంటే మరోసారి 35% రిజర్వేషన్లు వచ్చేవని, రేవంత్ ను గద్దెనెక్కించిన పాపానికి ఉన్న రిజర్వేషన్లలో 7% కోత పడిందని వాపోతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో జనం కర్రుకాల్చి వాతపెట్టిన కాంగ్రెస్ పార్టీ తీరు మారలేదని మండిపడ్డారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూపిస్తున్న కాంగ్రెస్ కు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా తగిన శాస్తి తప్పదని హెచ్చరిస్తున్నారు.